అడ్వాన్స్డ్ కోర్సెస్ తో పాటు ఫస్ట్ ఇయర్ నుండే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ లీడింగ్ కంపెనీస్ లో 13,000 ప్లస్ ప్లేస్మెంట్స్ విత్ 13.5 lakhs హైయెస్ట్ ప్యాకేజ్. అహ్మదాబాద్ లోని ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ప్రమాదానికి గల కారణాలేంటి, సాంకేతిక లోపమా, మరేదైనా కారణం ఉందా అనే కోణంలో విచారణ అయితే చేస్తున్నారు అధికారులు. ఇప్పటికే బ్లాక్ బాక్స్ డివిఆర్ స్వాధీనం చేసుకున్న డీజీసీఏ బ్లాక్ బాక్స్ డేటానైతే విశ్లేషిస్తోంది. సో ఇందులో పైలట్ మాట్లాడిన 5 సెకండ్ల ఆడియో ఉన్నట్లుగా అయితే సమాచారం అందుతోంది. రైట్, ఈ ఆడియోకి సంబంధించి అసలు ఈ ఆడియోలో ఏముంది, దాని అర్థం ఏంటి? ఎందుకంటే అది వేరే వాళ్ళ సిగ్నల్ లాంగ్వేజ్ లాగా కనిపిస్తుంది ఆడియోకి సంబంధించి. మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. పూర్తి సమాచారం అందిస్తారు మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు ప్రేమ్. అసలు ఈ ఘటనకి సంబంధించిన కారణాలు వెతికే కోణంలో బ్లాక్ బాక్స్ నుంచి ఒక 5 సెకండ్ల ఆడియో బయటకు వచ్చినట్టుగా తెలుస్తోంది. మరి అందులో ఏముంది, దాని అర్థం ఏంటి? సిరి, ఏదైతే అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి లండన్ కి బయలుదేరిన బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ ఏదైతే ఉందో, దీనికి సంబంధించి గత 2 రోజులుగా ఒక దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఒక ఉత్కంఠ నెలకొంది. నిజానికి ఈ యొక్క విమాన ప్రమాదం జరగడానికి గల కారణాలు ఏంటి అని చెప్పి అటు దర్యాప్తు సంస్థలు, ఇటు కేంద్ర ప్రభుత్వం, అదేవిధంగా ఎయిర్ ఇండియాకు సంబంధించిన ఆ యొక్క విభాగాలన్నీ కూడా దీనిపైన ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఎలాంటి దీనిపైన మొత్తం కూడా ఒకటి సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఒక బ్లాక్ బాక్స్ అనేది లభిస్తేనే అందులో ఏదైనా కారణాలు దొరకవచ్చు. దీని ద్వారా ఏమైనా ప్రమాదానికి జరిగిన కారణాలు ఏంటనేవి ఒక నిర్ధారణకు రావచ్చు అనే ఒక అంశం పెద్ద ఎత్తున చర్చనీయాంశమైన నేపథ్యంలో తాజాగా ఈ యొక్క పైలట్ ఎవరైతే ఉన్నారో పైలట్ కి సంబంధించి ఒక 5 సెకండ్ల ఆడియో ఒకటి బయటకు వచ్చింది. ప్రస్తుతం అది ఇంటర్నేషనల్ మీడియాతో పాటు నేషనల్ మీడియా మొత్తం కూడా దీని మీదనే కాన్సన్ట్రేట్ చేసింది. అయితే సీనియర్ కెప్టెన్, అదేవిధంగా పైలట్ సుమిత్ ఎవరైతే ఉన్నారో, సుమిత్ అగర్వాల్, తను చివరగా అంటే విమానం స్టార్ట్ అయిన ఒక 5 సెకండ్లలో దాదాపు 3 సార్లు మేడే అని అరవడం, నో థ్రస్ట్ నో పవర్, ఫ్లైట్ గోయింగ్ టు డౌన్ అని చెప్పి అతను ఇచ్చిన ఏదైతే సంచలనాత్మకమైన భయాందోళనకు గురి చేసే ఈ యొక్క అంశాలు ఏవైతే ఉన్నాయో మొత్తం కూడా దీనిపైన చర్చ జరుగుతుంది. అయితే నిజానికి విమానం స్టార్ట్ అయిన ఒక 10-15 సెకండ్లలోనే మేడే అని 3 సార్లు ఎందుకన్నాడు, అసలు ఇందులో దాగి ఉన్న మర్మం ఏంటి, అసలు ఎందుకు ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటని ఇప్పుడు ఈ 5 సెకండ్ల ఆడియో క్లిప్ తోటి మొత్తం కూడా అంచనాలు వేస్తున్న పరిస్థితి. ఇప్పటికి కూడా ఒక క్లారిటీ అయితే రాలే. నిజానికి ఈ యొక్క అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఈ విమానానికి సంబంధించి దాదాపు 241 మంది విమాన ప్రయాణికులతో పాటు అక్కడ హాస్టల్లో బస చేస్తున్న, అదేవిధంగా లంచ్ చేస్తున్న మెడికోస్ ఎవరైతే ఉన్నారో దాదాపు ఇప్పటికే 30కి పైగా మరణించినట్టుగా మనకు తెలుస్తుంది. ఇంకా మృతుల సంఖ్య పెరుగుతుందని గుజరాత్ ప్రభుత్వం చెప్తుంది. అయితే ఈ మొత్తం మరణాలకు, ఈ యొక్క దుర్ఘటనకు, విమానం కూలిపోవడానికి గల కారణాలు ఏంటనేది పెద్ద ఎత్తున అన్వేషిస్తున్నారు ప్రస్తుతం. అయితే ఈ యొక్క బ్లాక్ బాక్స్ ఒకటి స్వాధీనం చేసుకున్నారు. దాంతో పాటు డివిఆర్ కూడా ఎవరైతే దర్యాప్తు సంస్థలు ఉంటారో జాతీయ దర్యాప్తు సంస్థ మొత్తం కూడా వీటిని మొత్తం కూడా రిసీవ్ చేసుకున్నారు. అయితే వాటి నుంచి ఏదైతే వాళ్ళకు వచ్చిన ఇన్పుట్స్ ఉన్నాయో, నో థ్రస్ట్, అదేవిధంగా ఫ్లైట్ గోయింగ్ టు డౌన్, అదేవిధంగా మేడే అని 3 సార్లు ఏదైతే వాళ్ళు భయంతో అరిచిన అరుపులు ఏవైతే ఉన్నాయో ఆ అరుపులను ఇప్పుడు వాళ్ళు డీకోడింగ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఏటీసీ, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్లో ఇవన్నీ కూడా నిక్షిప్తమైనాయి. వాటిని డీకోడ్ చేస్తున్నారు. అయితే నిజానికి ఈ 5 సెకండ్లలోనే, అంటే విమానం ఎగిరిన ఒక 15-20 సెకండ్లలోనే ఈ ప్రమాదం మొత్తం జరగడం, అది కూడా వెళ్ళి ఒక ఏదైతే బీజే మెడికల్ కాలేజ్ కి సంబంధించిన వసతి గృహం పైన ఈ యొక్క విమానం పడడం తోటి జరగరాని ప్రమాదం, పెను ప్రమాదం చోటు చేసుకుంది. ఇది మాటల్లో చెప్పలేనిది ఈ ప్రమాదం కూడా. మొత్తం కూడా ప్రపంచం యావత్, ఎందుకంటే అందులో ఒక కెనడియన్ ఉన్నాడు, పోర్చుగీస్ కి సంబంధించిన 8 మంది ఉన్నారు, అదేవిధంగా బ్రిటన్ కి సంబంధించిన వారు ఉన్నారు. దాంతో పాటు 169 మంది భారతీయులు కూడా ఉన్నారు. వీరందరితో పాటు గుజరాత్ కి సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, ప్రముఖులు, చాలా పెద్ద ఎత్తున ప్రముఖులు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, పలుకుబడి ఉన్న పెద్ద వాళ్ళంతా కూడా దాదాపు 241 మంది, ఒకే ఒక్కడు బతికి బయటపడిండు. సో అది కూడా మనం చెప్పినాం. అయితే ఇప్పుడు ఈ విషయానికి సంబంధించి ఏదైతే బ్లాక్ బాక్స్ లో నిక్షిప్తమైన ఈ వివరాలను పెద్ద ఎత్తున ఇప్పుడు దర్యాప్తు సంస్థలు అయితే దీనిపైన మొత్తం కూడా ట్రేస్ అవుట్ చేసే పనిలో ఉన్నాయి. నిజానికి ట్రస్ట్ లేదు, శక్తి లేదు, విమానం కింద పడిపోతుంది, కాపాడండి అని చెప్పి ఎవరైతే సుమిత్ అగర్వాల్
పైలట్ చెప్పిండ్రో దాన్ని అసలు ఎందుకు ఈ 20 సెకండ్లలోనే అసలు ఏం గమనించిండు పైలట్ అనేది డీకోడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి అనేక రకాల అనుమానాలకు ఫస్ట్ నుంచి అనుమానాలు రేకెత్తించారు. ఎందుకంటే మొదటగా ఏదో పక్షి వచ్చి ఢీకొట్టిందని, తర్వాత చెట్టు అడ్డం వచ్చిందని, తర్వాత టెక్నికల్ సమస్య అని చాలా రకాలుగా మాట్లాడుకున్నాం. తర్వాత ఏదైతే ఇంధనం ఉంటుందో విమానంలో పోసే వైట్ పెట్రోల్ ఉంటుందో ఆ వైట్ పెట్రోల్ కూడా కొంత కల్తీ జరిగి ఉండొచ్చు అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమైనాయి. కానీ చివరగా ఇప్పుడు అంటే ఈ యొక్క దర్యాప్తు చివరి దశకు వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా అనేకమైన అనుమానాలు మాత్రమే ప్రతి ఒక్కరు కూడా వ్యక్తం చేసిన పరిస్థితి. కానీ ఇప్పుడు బ్లాక్ బాక్స్ కి సంబంధించిన వివరాలు ఈ 5 సెకండ్స్ ఆడియోనే మేజర్ గా ప్రతి ఒక్కరు కూడా దీనిపైన కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అయితే నిజానికి దీనిపైన ప్రాథమిక విచారణ జరుపుతున్నారు. దీనికి సంబంధించి ఎలాంటి విషయాలు బయటకు వస్తాయనేది చూడాలి. అయితే మొత్తం కూడా ఈ ఫ్రెంచ్ లాంగ్వేజ్ లో ఉన్న ఈ యొక్క మేడే అనే పదానికి కాపాడండి, రక్షించండి, హెల్ప్ మీ అనే ఈ యొక్క ఫ్రెంచ్ లాంగ్వేజ్ కి సంబంధించిన ఈ పదం ఇది. అయితే ఇది ముఖ్యంగా విమానాల్లో, అదేవిధంగా ఏదైతే ఓడరేవులకు సంబంధించి ఓడలు పడవలకు సంబంధించిన ఈ లాంగ్వేజ్ లో దీన్ని మేడగా ఉపయోగిస్తుంటారు. అంటే హెల్ప్ మీ అనే బదులు వారు ఆ పదాన్ని ఉపయోగిస్తారు. అయితే మొత్తానికి ఈ యొక్క విమానం పడిపోయే 5 సెకండ్ల ముందు 20 సెకండ్లలో ఈ యొక్క విమానం స్టార్ట్ అయిన 20 సెకండ్లలోనే 625 మీటర్ల ఎత్తుకు పైకి పోయిన విమానం ఒక్కసారిగా కుప్పకూలడం. అయితే ఈ థ్రస్ట్ అనేది న్యూటన్ సిద్ధాంతంలో ఉంటుంది. ఇది మొత్తం కూడా గాలిని వెనక్కి తన్ని ఈ యొక్క ఏదైతే ఆ యొక్క ప్రెషర్ తోటి ముందుకు వెళ్తుంటది. దీన్ని థ్రస్ట్ అంటారు. ఆ థ్రస్ట్ అనేది తక్కువ అవ్వడం వల్లనే ఈ యొక్క విమానం ప్రమాదం చోటు చేసుకుందని చెప్పి పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. అయితే నిజానికి దీనిపైన ఇప్పటికే విచారణ వేగవంతం చేశారు. నేషనల్ దర్యాప్తు జాతీయ దర్యాప్తు సంస్థలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పరిస్థితి ఉంది. మనకు ఈ రోజు సాయంత్రం లేదంటే రేపటి వరకు దీనిపైన ఒక అధికారులు కావచ్చు, అటు ప్రభుత్వం కావచ్చు, ఒక నిర్ధారణకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ 5 సెకండ్ల ఆడియోని బేస్ చేసుకొని అసలు దీనికి అంటే ఘటనకి సంబంధించిన బలమైన కారణం ఏంటి అని తెలుసుకునే దిశగా అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారా? త్వరలోనే దీనికి గల కారణం తెలిసే అవకాశం ఉందంటారా? రైట్ సరే. అంటే ఇప్పటికి మనకు ఒకవేళ 5 సెకండ్ల ఆడియో కాకుండా ఇంకా పైలట్ ఏం చెప్తున్నాడు అనేది ఎంతవరకు రికార్డ్ అయిందని తెలియదు. ప్రస్తుతానికి మాత్రం ఒక 5 సెకండ్లకు సంబంధించి మేడే మేడే మేడే, నో థ్రస్ట్ నో పవర్, ఫ్లైట్ గోయింగ్ టు డౌన్ అని చెప్పి ఇచ్చిన ఆ యొక్క 5 సెకండ్ల ఆడియో క్లిప్ మాత్రమే ఇప్పుడు ఈ యొక్క ఏటీసీ దగ్గర ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. దాన్ని మొత్తం కూడా ట్రేస్ అవుట్ చేస్తున్నారు. అయితే ఇంకొక బ్లాక్ బాక్స్ కూడా దొరకాల్సి ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఒకటి దొరికింది. ఇంకొక డివిఆర్ కూడా ఆ శిథిలాల కింద స్వాధీనం చేసుకున్నారు అధికారులు. మరొక బ్లాక్ బాక్స్ దొరికితే గనక ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు బయటకు వచ్చే అంశాలు మనకు తెలుస్తుంటాయి. అదేవిధంగా ఈ యొక్క బ్లాక్ బాక్స్ లోనే మొత్తం కూడా విమాన ఫ్యూయల్ ప్రాబ్లమా, లేదంటే టెక్నికల్ ఇష్యూ ఉందా, లేదంటే ఇక్కడ నుంచి సిగ్నల్ ట్రేసింగ్ ప్రాబ్లం ఏమైనా ఉందా, పైలట్ ఎందుకు ఈ యొక్క పదాలను ఉపయోగించిండు, అంటే అత్యవసరమైన పరిస్థితుల్లో, భయంకరమైన పరిస్థితుల్లో మమ్మల్ని మేము కాపాడుకోలేని పరిస్థితి ఉంది, అట్ ద సేమ్ టైం ప్రయాణికుల్ని కూడా మేము కాపాడలేకపోతున్నాం, హెల్ప్ చేయండి అని చెప్పిన విషయాలు మనకు అందుతున్నాయి. కానీ దీన్ని అక్కడున్న సిగ్నల్ ట్రేసింగ్ చేసే ఆ యొక్క టీం వాటిని రిసీవ్ చేసుకుందా, దానికి రెస్పాండ్ అయ్యే సమయం కూడా లేదు. వాస్తవంగా 5 సెకండ్లలో 20 సెకండ్లలోనే ఈ ప్రమాదం మొత్తం కూడా జరిగింది. ఈ 5 సెకండ్లు అంటే ఏదైతే ఫ్లైట్ స్టార్ట్ అయిన 15 సెకండ్లలోనే సుమిత్ సబర్వాల్ ఎవరైతే ఉన్నారో కెప్టెన్ వెంటనే అక్కడ గుర్తించిండు. అయితే తను ఏం గుర్తించిండు అని చెప్పడానికి ఎవరు కూడా మిగిలి లేకపోవడం, ఈ రోజు ఆ యొక్క విమానానికి సంబంధించిన ప్రయాణం విషాదాంతం కావడం మొత్తం యావత్ దేశాన్ని, ప్రపంచాన్ని కలిసివేస్తుందని మాత్రం చెప్పుకోవచ్చు. రైట్ ప్రేమ్, థాంక్యూ. సో మొత్తంగా మన ఘటనకు సంబంధించి బ్లాక్ బాక్స్ అయితే స్వాధీనం చేసుకున్నారు అధికారులు. అందులోంచి ఈ రోజు పైలట్ సుమిత్ యొక్క 5 సెకండ్ల ఆడియో అయితే బయటకు వచ్చింది. సో ఈ ఆడియోలో అయితే వాళ్ళ సిగ్నల్ లాంగ్వేజ్ కి సంబంధించి కాపాడండి అనే ఒక మెసేజ్ పాస్ చేసినట్లుగా అయితే తెలుస్తోంది. సో మరి ఈ ఆడియోని బేస్ చేసుకొని అసలు ఈ ఘటనకి సంబంధించిన కారణాలు ఏంటి అనే కోణంలో అయితే అధికారులు ఇంకా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.